అమెరికా వీసా కావాలంటే ఇక డయాబెటీస్ ఉండకూడదు. అది ఉంటే వీసా ఇవ్వరు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడెన్స్ ప్రకారం డయాబెటీస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి పబ్లిక్ ఛార్జ్ అంటే పబ్లిక్కి ఆర్థిక భారంగా పరిగణించి వీసా నిరాకరిస్తారు. ట్రంప్ సర్కార్ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్న 10 కోట్ల మంది భారతీయుల్లో మరింత ఆందోళన కనిపిస్తుంది. అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబంధనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా వీసాల జారీలో అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటీస్, గుండె జబ్బులు ఉంటే సదరు వ్యక్తికి అమెరికా వీసా రాకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. డయాబెటీస్, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న విదేశీయులకు వీసా లేదా గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశం ఉంది. ఇది పబ్లిక్ ఛార్జ్ నియామకానికి అనుగుణంగా తీసుకొచ్చారు. స్టేట్ డిపార్ట్మెంట్ పంపిన విధానాల ప్రకారం వీసా అధికారులు దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని పరిశీలించి జీవితకాలం మొత్తం వైద్య ఖర్చులు ప్రభుత్వంపై పడకుండా స్వయం సమర్థత ఉందా అని నిర్ణయిస్తారు. కుటుంబ సభ్యుల వ్యాధులు కూడా పరిగణలోకి తీసుకుంటారు. వీసాలు జారీ చేసేందుకు ఇప్పటి వరకు కేవలం అంటువ్యాధులు మాత్రమే పరీక్షించేవారు. ఈ మార్పు భారత్లోని 10 కోట్లకు పైగా డయాబెటీస్ రోగులను ప్రభావితం చేయవచ్చు. టూరిస్టు, స్టూడెంట్ వీసాలపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలు వివక్షాపూరితమని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల ఇమిగ్రేషన్ను ఈ నియమం తగ్గిస్తుందని విమర్శిస్తున్నారు. ట్రంప్ మొదటి టర్మ్లో ఇలాంటి పాలసీని కోర్టులు అడ్డుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ అమలు చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆ దేశ దౌత్య కార్యాలయం గుర్తింపు పొందిన డాక్టర్ ద్వారా వైద్య పరీక్షను ఎదుర్కోవాలి. ఇప్పటి వరకు దరఖాస్తుదారులకు టీబీ వంటి సంక్రమణ వ్యాధులు ఉన్నాయో లేదో పరీక్షలు చేస్తున్నారు. తాజా నిబంధనలను సవరించి మరిన్ని ఈ జాబితాలో చేర్చారు. మరి ఈ నిబంధనలపై అమెరికా కోర్టులు ఏమంటాయో వేచి చూడాలి. దీనిపై మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. యుఎస్ వెళ్ళడం ఇకపై భారతీయులకు అనవసరం అని ఇటీవల మనతో మాట్లాడుతున్నటువంటి ఒక కన్సల్టెంట్ చెప్పారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు? తాజాగా యుఎస్లో తీసుకొస్తున్నటువంటి కొత్త చట్టాలు మనకి ఏ విధంగా అడ్డంకిగా మారబోతున్నాయో చెప్తారా? ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం కానీ ఎక్కువ మంది అవుట్ సోర్స్ ఉద్యోగులు అమెరికాలోనే పనిచేస్తూ ఉన్నారు. అది టూరిస్ట్ వీసాల ద్వారా కొంతమంది విజిట్ చేయడం, బిజినెస్ కార్యకలాపాల ద్వారా, అలాగే మరికొంతమంది వ్యాపార లావాదేవీల కోసం, మరికొంతమంది విద్య కోసం, రకరకాలుగా కొంతమంది ఉపాధి కోసం అని చెప్పి అమెరికా వెళ్తూ ఉన్నారు. ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఆ దేశంలో కూడా చర్చగా మారిపోయాయి. గత అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అమెరికాలో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. దాదాపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అన్ని వసతులు అక్కడ నిలిపివేయబడ్డాయని, మందులు కానీ, అట్లాగే అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపుగా 4 కోట్ల మంది పైగా ఆహారం లేక రోడ్డు మీద భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితికి దారి తీసిందని చెప్పి అమెరికా ప్రజలు స్వచ్ఛందంగా డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో అది ట్రంప్ విధానాలని ఎండగడుతూ ఉన్నారు. ఇదే కాకుండా లోపల అమెరికా దేశంలోనే కాకుండా బయట దేశాలు కూడా ట్రంప్ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు, ఈ ఊబకాయం కానీ, క్యాన్సర్ కానీ, అలాగే డయాబెటీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ వ్యాధులు అవి కూడా ఇతరులకి సోకేటువంటి వ్యాధులు కాదండి, ఒకరి నుంచి ఒకరికి. అయినప్పటికీ కూడా ట్రంప్ కేవలం భారతీయుల్ని కక్షపూరితంగా సాధించే కుట్రలో అతి ఎక్కువ శాతం, అంటే దాదాపుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి, అమెరికాలో పనిచేసేటువంటి 100% ఉద్యోగుల్లో దాదాపు 50% మంది భారతీయులే పనిచేయడం,
భారతీయుల మీద కక్ష కట్టినటువంటి ట్రంప్ ఈ రకంగా భారతీయుల్ని నిలువరించాలని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని చెప్పి గతంలో కూడా కొన్ని టారిఫ్ని చార్జెస్ ని కూడా సుంకాలని పెంచడం కూడా జరిగింది. అందులో భాగంగానే మరొకటి ఏంటంటే ఇది ఈ వ్యాధులు ఏవైతే చెప్తున్నారో అవేవి కూడా ఊబకాయం కానీ అవేవి కూడా ఒకరి నుంచి ఒకరికి మరి ఒకరికి సంక్రమించే వ్యాధులు కాదు. కావాలని భారతీయ దేశాన్ని కార్నర్ లో పెట్టడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అటు అమెరికా దేశంలో కూడా ఇంతవరకు ట్రంప్ మీద చాలా వ్యతిరేకత నడుస్తుంది. ఇంతవరకు 38 రోజుల పాటు అమెరికాలో కూడా ఈ ఏదైతే షట్ డౌన్ ఉన్నదో 7 బిలియన్ కోట్ల రూపాయల అమెరికా యొక్క ఆర్థిక సంపద ఆవిరైపోయింది. అయినప్పటికీ కూడా ట్రంప్ ఈ రోజుకో ఒక బాంబు పేలుస్తున్నట్టు రోజుకో రకంగా తన మీద వ్యతిరేకత పెంచుకుంటూ ఉన్నారు. రైట్ అండి. ఇటీవల కూడా రీసెంట్ టైంలో H1B వీసాకి సంబంధించి దగ్గర 100,000 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే వీసా వస్తుందన్నారు. దాని తర్వాత అమెరికా గవర్నమెంట్ సరిచేసి తిరిగి జీవో ఇచ్చినప్పటికీ ఆ ఆందోళన నుంచి ఇంకా విద్యార్థులు కానీ లేదా అక్కడ ఆధారితమైనటువంటి విదేశీయులు ఎవరైనా సరే వలసదారులు ఇంకా ఆ ఆందోళన నుంచి బయటపడలేదు. అంతలో ఇప్పుడు మరోసారి ఆరోగ్య పరిస్థితుల్లో బేసికల్గా కొత్త జీవోని తీసుకురావడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇటువంటి జీవోల వల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల మీద కూడా ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రపంచంలోనే అతి దిగ్గజ దేశంగా పేరొందినటువంటి అమెరికా దేశం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు ఈ ఎమిగ్రేషన్ లో ఉండేటువంటి నిబంధనలు సడలించి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురావడం అనేది ఇది అన్ని దేశాలు కూడా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఈ ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మన భారతీయులకే కాదు ఇతర దేశాలకు కూడా ఇది కొంతమేర నష్టం జరిగినా కానీ అమెరికా యొక్క ఆర్థిక మాన్యం వైపు ఇది వెళ్తుంది. విద్యా సంస్థలన్నీ కూడా మూతపడిపోయినాయండి. ఏంటంటే ఇది వరకు అమెరికాలో ఆదాయం వస్తుంది అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరోక్ష పెట్టుబడులు విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆ దేశంలో పెట్టడం వల్లే అమెరికా ఇంత డెవలప్ అయింది. అమెరికాలో అన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ రోజున విద్యారంగంలో కుదేలైనటువంటి ఒక వార్త ఏంటంటే ఈ ఎమిగ్రేషన్ వీసాల విషయంలో కూడా అమెరికా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ భారతీయులకు కానీ ఇతర దేశాలు కానీ చదువుకోకుండా ఇప్పటికే అక్కడ యూనివర్సిటీలు మూసివేయడం జరిగింది. కొత్త వ్యక్తులు జాయిన్ అవుతారని టోఫెల్ కానీ జిఆర్టీ కానీ ఇటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో విదేశాలకు వెళ్ళేటువంటి ఎగ్జామ్స్ రాయాలా రాయకూడదు అని చెప్పి స్టూడెంట్స్ వీసాలు కానీ అట్లాగే ఇప్పుడు అమెరికాలో ఒకప్పుడు జాబ్ అంటే ఎగిరి గంతేసేవారు. ఇప్పుడు అమెరికాలో జాబ్ అంటే ఏ క్షణాన్ని ఏ నిర్ణయం వస్తుందని చెప్పి అమెరికాలో ప్రాజెక్ట్స్ అంటే కూడా ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అండి అమెరికాలో. ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఉద్యోగులు దాదాపు 24,000 మంది ఉద్యోగులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అదే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పనిచేయడం జరుగుతుందండి. అలాగే బెంగళూరు కానీ చెన్నై కానీ ఇలాగా దాదాపుగా 24,000 మంది ఉద్యోగుల్లో అమెరికా నుంచి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పనిచేస్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అమెరికాలో. ఈ ఉద్యోగులందరూ కూడా డైల్మాలో పడిపోయారండి. కొంతమంది ఉద్యోగులు అయితే ఆ కంపెనీలకి రిజైన్ చేసేసి వేరే కంపెనీలకు కూడా మారిపోవడం జరిగింది. దీనివల్ల సాఫ్ట్వేర్ రంగం కూడా కుదేలేటువంటి పరిస్థితి. విద్యారంగం సాఫ్ట్వేర్ రంగం అంటే ఈ ఎమిగ్రేషన్ విషయాల మీద ప్రభుత్వం తీసుకునేటువంటి కొంతమేర గతంలో నిబంధనలు సడలించి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకొచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం వల్ల భారతీయులందరూ కూడా డైల్మాలో పడ్డారండి. రైట్ సార్. స్థానికులకే ఉద్యోగాలని మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా అదే బేస్ చేసుకొని గతంలో ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ట్రంప్ కూడా వీ ప్రమోట్ అమెరికన్స్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. దీన్ని కరెక్ట్గా ఎలా చూడాలంటే మనమైనా అదే కోరుకుంటాం, ఆయన కోణంలో కూడా అదే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మన విమర్శకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం? అంటే ఇప్పుడు ఏ దేశమైనా కూడా అండి స్వదేశీయులు ఉద్యోగులుగా మార్చాలనుకోవడం తప్పులేదండి. అలాగే స్వదేశీయులతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు టెస్లా కంపెనీ ఉందండి. ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి టెస్లా కంపెనీ కూడా చాలా వరకు కూడా ఆగిపోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ భారతీయులు పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగులు. ఇప్పుడు టెస్లా కూడా అమెరికా సంస్థ కాదండి చెప్పాలంటే. అది ఆయన టెస్లా ఉండేటువంటి ఎలాన్ మస్క్ వేరే దేశం నుంచి వచ్చి అమెరికాలో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ రోజున ఏ దేశమైనా సరే ప్రత్యక్ష పెట్టుబడిని పరోక్ష పెట్టుబడిని ఇలాగా విదేశాల్లో ఉండేటువంటి జాబ్ విధానాన్ని ఎంకరేజ్ చేయకపోతే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నం అవుతుందండి. అంటే పూర్తి స్థాయిలో కాదు, కొంతమేర ఒక 70% వరకు కూడా స్వదేశీయులు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా
విదేశాలు కూడా ఉద్యోగులు కూడా మనకు అవసరం అండి. అంటే ఇప్పుడు ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. నిష్ణాతులైనటువంటి ఉద్యోగులు లేకపోతే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఆర్థిక మాంద్యం వైపు అమెరికా యొక్క చరిత్రలోనే 38 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సమ్మె కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. లోకల్‌లో ఉద్యోగులు కూడా ఉద్యోగాలు చేయడానికి కూడా ఉండదండి. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మనం అనుకుంటామండి. ఎందుకు అమెరికా వేరండి, భారతదేశం వేరు. ఇప్పుడు విదేశాలు భారతదేశం వచ్చి జాబ్ చేయాలనుకోరు. ఎందుకంటే భారతదేశం యొక్క కరెన్సీ డాలర్ తోటి ఈక్వల్ గా చూస్తే డాలర్ విలువ అనేది మన రూ. 70తో సంబంధం అని అంటే పెరుగుతుంది, తరుగుతుందండి. మాదక ద్రవ్యం విలువ. అలా కాకుండా యాన్ యావరేజ్ గా రూ. 70 వేసుకుంటే వాళ్ళు తక్కువ జీతాలు ఇస్తున్నారు. అంటే తక్కువ జీతాలకి ఎక్కువ పని చేసుకోవడానికి భారతీయ యొక్క చట్టాల ప్రకారం దొరుకుతున్నారండి వాళ్ళకి. ఎందుకంటే కార్మిక చట్టాలు అనుసరించి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అదే ఒక అమెరికన్‌నే పెట్టుకొని అమెరికాలో కంపెనీ మెయింటైన్ చేయాలంటే, ఆ దేశం యొక్క వెచ్చించేటువంటి మూలధన వ్యయం గాని, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ గాని చాలా ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీలకి లాభాలు రావు, నష్టాలొస్తాయండి. అందువల్ల భారతీయుల యొక్క ఏదైతే వర్క్ ఎవరైతే చేస్తారో కార్మికులు తక్కువ రేటుకి దొరుకుతారు కాబట్టి ఉద్యోగులు అయి మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మన మన దేశం మీద మీరు మాట అన్నారు. మన దేశంలో కూడా కోరుకోవచ్చు అని. కానీ అమెరికా వ్యక్తి వచ్చి మన దేశంలో జాబ్ చేయాలంటే, మనం ఇచ్చేటువంటి భారతీయ కరెన్సీలో వాళ్ళని డాలర్ రూపంలో మార్చితే మన మన డాలర్లు సరిపోవండి. గుడ్. అందువల్ల అమెరికా దేశం మీద ఇప్పుడు నేపాల్ ఉన్నదండి. ఇప్పుడు మనది నేపాల్ అనేది రూ. 8తో సంబంధం. మనది రూ. 1 అయితే నేపాల్ రూ. 8. అందువల్ల నేపాల్ వాళ్ళందరూ కూడా మన దేశం వచ్చి పని చేసుకుంటున్నారు. గురకాల కింద గట్ట. అటువంటి విధానాలు ఉండాలండి. ఇప్పుడు నైట్ టైమ్ మన వాళ్ళ కంటే కూడా నేపాల్ వాళ్ళు తక్కువ జీతానికి పని చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు కంపెనీల్లో వాళ్ళని నైట్ వాచ్‌మెన్‌ల కింద వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాంట్లో తప్పులేదండి. అంటే ఒక దేశం యొక్క కంపెనీలు ఆర్థిక మాంద్యం వైపు లేకుండా పురోగతి సాధించాలి, లాభాల్లో రావాలంటే ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ మూలధనం వ్యయం అనేది తగ్గించుకోవాలండి. ఆ మూలధనం వ్యయం తగ్గించుకుంటేనే ఆ కంపెనీ అనేది లాభాల్లో వస్తాయి. ఆ కంపెనీ లాభాల్లో ఉంటే షేర్ మార్కెట్‌లో బలపడతాయి. తద్వారా షేర్లు ద్వారాగా ఇతర కంపెనీలు కూడా భాగస్వామ్యం చేసుకోవచ్చండి. ఈ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది గదండీ! రైట్ సార్. రైట్ సార్. అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి జీవోగా చెప్తున్న దాంట్లో గమనిస్తే గతంలో కోవిడ్ టైంలో కూడా అలాంటి జీవోలో రావడం జరిగింది. కోవిడ్తో ఉన్న వాళ్ళు మా దేశంలోకి రావద్దంటే మా దేశంలోకి రావద్దన్నారు. అదేవిధంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి అంటే పూర్తి స్థాయిలో ఇలా ఊబకాయం లేదా డయాబెటీస్ సంబంధించినది కాకపోయినప్పటికీ అనేక చట్టాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వారికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి జీవో ఏదైతే జీవో అని చెప్పబడుతుందో ఆ జీవోకి సంబంధించి మనము పూర్తి స్థాయి డయాబెటీస్ ఉంది లేదు అనే దాన్ని బేస్ చేసుకొని ఎలా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు అంటువ్యాధులు కాదు కదండి. నేను కొన్ని దేశాల యొక్క జీవోలు చదివానండి. అది అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరిని ప్రబలేటువంటి వ్యాధులు ఏదైనా ఉన్నాయనుకోండి, అంటువ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఆ దేశంలోకి తీసుకురాకూడదని ప్రతి దేశంలోనే ఉందండి. ఇప్పుడు క్షయ, కుష్ఠరోగం ఇవన్నీ కూడా అంటువ్యాధులండి. ఒకప్పుడు అంటే 1930 సంవత్సరాలు మసూసి, క్షయ ఇటువంటి రోగాలు ప్రపంచ దేశాల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చి ఎక్కువ మొత్తంలో చచ్చిపోయారండి. ఇప్పుడు మన కరోనా కూడా అంతే. ఇది కూడా ఒక అంటువ్యాధేనండి. ఒకరి నుంచి ఒకరు రావటం ఇవన్నీ జరిగినాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోలు తీసుకొచ్చారండి. ఆ దేశాలు ఏ అయితే ఉన్నాయో ఆ దేశాలు కొన్ని చట్టాలు పెట్టుకున్నాయండి. అంటే ఆ దేశం భారతదేశంలో రావడానికి కూడా అవకాశం లేదు. ఆ దేశం యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆ దేశాలు కొన్ని చట్టాలని కఠినతరం చేశాయి. అంతేగానండి అన్ని దేశాలు కాదండి. ఇప్పుడు ఊబకాయం గాని అంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఎవరు ఒకరి నుంచి ఒకరు చూసుకున్నారనుకోండి, అందరూ హెల్తీ వాతావరణంలో ఉంటే అందరూ హెల్తీగా ఉంటారు. అది ఊబకాయానికి కూడా కొన్ని రూల్స్ కూడా పెట్టినాయండి కొన్ని దేశాలు. కానీ ఈ అమెరికా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు డయాబెటిస్ అనేది ఉన్నదనుకోండి, ఆ ఇమిగ్రేషన్ అంటే ఎవరైతే విదేశాంగ శాఖ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుని వాళ్ళు ఆ ఆరోగ్య భద్రత రీత్యా వాళ్ళ సర్టిఫికేట్ ధృవీకరించిన తర్వాత ఆ దేశానికి వెళ్ళడం అనేది వీసా అనేది దాన్ని ఉంటే ఏమవుతుందంటే ఎంతో మంది జీవనాధారం కోల్పోతారు. స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో వారిని కూడా నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. వాళ్ళందరికీ కూడా కెరియర్ అనేది కూడా నాశనం అయిపోతుంది. రైట్ సార్. అమెరికాలో చెప్పండి. కొత్త వ్యక్తులకే కాదండి, అమెరికాలో ఉన్న విదేశీయులకు కూడా
ఈ చట్టం వర్తిస్తుందని చెప్పి ఆయన ఆ చట్టంలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీతో పాటు అక్కడ విదేశాల్లో ఉండే విదేశీయులు ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ ద్వారాగా వాళ్ళు కూడా అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు న్యూయార్క్ మేజర్ ఏదైతే ఆ, గెలవడం జరిగిందో, న్యూయార్క్ మేయర్ పోస్ట్ ఏదైతే గెలవడం జరిగిందో, న్యూయార్క్ లో మేయర్ గెలవడానికి కీలక పాత్ర అమెరికాలో ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా న్యూయార్క్ లో డెమోక్రటిక్ పార్టీ మేయర్ పోస్ట్ గెలవడానికి కారణమైంది. వాళ్ళందరూ కూడా ఈ అమెరికా తీసుకున్నటువంటి ట్రంప్ తీసుకున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి విధానాల్ని ఎండగడుతూ ఉన్నారు. డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. చర్చలు ఫలించలేదు. దాంట్లో దృష్టిలో భాగంగానే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, భారతీయులే కాదు ఇంకా అన్ని దేశాలలో కూడా ఇటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల భారతదేశం అమెరికా దేశం యొక్క ఆర్థిక మాన్యం అనేది స్పష్టంగా వస్తుందని చెప్పి దీన్ని కూడా ఒక డిమాండ్ గా పెట్టి వాళ్ళు అడగడం జరిగిందండి. అఫోర్డబుల్ కేర్ యాక్ట్ క్రెడిట్ అని అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ని అమలు చేయాలని చెప్పి ఒక ఏడాది పాటు ఎప్పుడైతే గతంలో ఒబామా గారు తెచ్చినటువంటి చట్టాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని మరొక ఏడాది పాటు అని చెప్పి వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ చెప్తున్నారు. గతంలో 2017 నుంచి 2021లో కూడా ఇటువంటి ద్వంద్వ వైఖరి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఓటమి పాలయ్యారు. మళ్ళీ అదే విధానాల్ని ఈసారి బలంగా అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. రైట్ సార్, మనకి సంబంధించి ఇదే విషయానికి సంబంధించి ప్రముఖ కన్సల్టెంట్ డాక్టర్ మల్లెల పరమేశ్వరరావు ఎండి ప్రోయాక్టివ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ నుంచి ఒక ఆడియో మనకు పంపించడం జరిగింది. వారు ఏమంటారో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఇచ్చినటువంటి అమెరికాలో ఇచ్చినటువంటి కొత్త జీవోని వారు ఏ విధంగా విశదీకరిస్తారో చూద్దాం. సార్ చెప్పండి. జియోని ఇంకా స్టడీ చేయాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత జియో రూపంలో రావాలంటే చాలా టైం పట్టుద్ది. అప్పుడు మాత్రమే ఎవడన్నా క్లారిటీ ఇవ్వగలరు. ఊరికినే అక్కడ ఒక మాట అనుకోగానే ఇక్కడో 100 మంది యూట్యూబ్ లో కొట్టేస్తా ఉంటారు బొస. అవన్నీ వింటే మనము కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వలేము. జియో చదివితే గానీ మనకు ఒక క్లారిటీ రాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే యుఎస్ వెళ్ళడం అనవసరం అండి. ఇండియాలోనే బోల్డంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ డ్రైన్ అంతా అమెరికాకు పోవడం ఏంటంటే, మనం చదివించి మనం పోషించి మనం డబ్బులు కట్టి వాళ్ళని ప్యాటర్నైజ్ చేసి పెద్ద యూనివర్సిటీలు పెట్టి ఈ ప్రొడక్షన్ అంతా అవతల పోటాక దే షుడ్ నాట్ బి ఎనీ నెసెసిటీ గో. అంటే యాజ్ ఎ కన్సల్టెంట్ గా చెప్పకూడదు నేను, బట్ యాజ్ ఎ ఇండియన్ గా ఐ షుడ్ నాట్ ఎంకరేజ్ పీపుల్ టు గో అమెరికా. రైట్ సార్, ఇప్పుడు మల్లేశ్వరరావు గారు మనకు పంపించినటువంటి ఆడియో ప్రకారం గమనిస్తే ఇది ఒక ప్రచారం మాత్రమే. ఇది ఒక కరెక్ట్ ఒరిజినల్ జీవో చూడడానికి టైం పడుతుంది. అమెరికా నిన్న ప్రకటిస్తే తెల్లారిసరికి జీవో రాదని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మల్లేశ్వరరావు గారు చెప్పింది జీవో కంటే కూడా ఈ రోజు నేను సామాజిక మాధ్యమాల్లో అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి పత్రికలు కానీ అక్కడ ఉండేటువంటి మీడియా సమాచారం మేరకు కానీ ప్రపంచంలో అన్ని దేశాలు చూస్తున్నాయి. అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు అమలవుతున్నాయి, రిపబ్లికన్ విధానాల్ని డెమోక్రటిక్ ఏ విధంగా వ్యతిరేకిస్తుంది, ఆ వ్యతిరేకించేటువంటి విధానాల్లో కూడా ఇటువంటి విధానాలు కూడా ఉన్నాయని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటే చెప్పలేకపోవడానికి ఏమున్నదని డైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు కదండి. ఏమని డెమోక్రటిక్ పార్టీ చెప్తున్నటువంటి ఈ ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి జీవోని గతంలో ఒబామా గారు తెచ్చిన జీవోని చెయ్యాలి. అన్ని దేశాల వ్యక్తులకు కూడా ఒకే రకంగా ఉండాలి. అమెరికా దేశంతో పాటు వాళ్ళకి మందులు కానీ ఇప్పటికే చూస్తున్నారు కదండి. అమెరికా అనేది ఆర్థిక మాంద్యం వైపు మళ్ళిస్తుంది, ఆర్థిక మాంద్యంలో పడిపోతుంది అని చెప్పి అక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతుంది కదండి. అంటే లోకల్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ మీడియా కంటే కూడా అక్కడ భారతీయ విదేశాంగ విధానం కూడా ఉంది. భారతీయ విదేశాంగ ఐఎఫ్ఆర్ఎస్ అండి, వాళ్ళు కూడా చెప్తున్నాడు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఏదైతే ఉందో ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, అక్కడ విదేశాంగ విధానంలో ఉన్నటువంటి అమెరికా రాయబారులు కూడా, భారతీయ రాయబారులు కూడా భారతదేశానికి కేంద్రానికి కొన్ని నివేదికలు కూడా పంపడం జరిగిందండి మన భారతదేశానికి. ఈ రకమైనటువంటి విధానాలు అమెరికా అవలంబిస్తుంది. మన దేశం యొక్క ఉద్యోగులు ఇంతమంది అమెరికా దేశం మీద ఆధారపడి ఉన్నారు. మరి కొంతమంది వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, హోటల్ రంగం కానీ, ఏ రంగాలు అయితే మటుకి భారతదేశం యొక్క సిబ్బంది పనిచేసేటువంటి సిబ్బంది, స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, వీరందరికీ కూడా నష్టపోతున్నారు అని చెప్పి
అమెరికాలో ఉండేటువంటి భారతీయ రాయబారి వ్యవస్థ మన కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నివేదికలు కూడా పంపడం జరిగింది. దానికి అనుగుణంగానే చర్చలు అనేవి ప్రపంచ దేశాలు చర్చలు అనేవి ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మన దేశం ఏం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం కూడా మోడీ గారు చర్చించడం కూడా జరుగుతుంది. రైట్ సార్, ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో డెమోక్రాట్స్ లైక్ మన భారత మూలాలు ఉన్నటువంటి జోరాన్ మమ్దాని, అలావిధంగా ఘరానా హష్మి, హప్తబ్ కురెవెల్ లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గెలవడం జరిగింది. అప్పటికీ పూర్తిగా గట్టిగా జోరాన్ మమ్దాని గురించి మాట్లాడాలంటే ఆయన ఒక కమ్యూనిస్ట్ అను లేకపోతే తన మీద కావాల్సినంత వ్యతిరేకతని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ జోరాన్ మమ్దాని అత్యంత మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. కేవలం ప్రకటించాల్సినటువంటి నేపథ్యం మాత్రమే వేచి ఉంది. సో అయినప్పటికీ రెండో రోజే ఏదైతే ఆ ఎన్నికలు జరిగినటువంటి తదుపరి ఒకటో రోజుకి దాదాపు 48 గంటల లోపలే ఈ ప్రకటనని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి అనేక మంది ఓటర్లు ఓటు వేయడం ద్వారా న్యూయార్క్ మేయర్ పీఠాన్ని ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే వాళ్ళు సొంతం చేసుకుని బలపడటం జరిగిందో ఆ వైట్ హౌస్ సెనెట్ లో జరిగినటువంటి విధానాల్లో డెమోక్రటిక్ ప్రజల్లో కానీ అటు గెలిచినటువంటి వ్యక్తుల్లో కానీ ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వారంతా కూడా భారతీయ సంతతికి చెందినటువంటి డెమోక్రటిక్ పార్టీ నుంచి వాళ్ళు గెలుపొందడం జరిగింది. వీరంతా కూడా భారతీయులకి జరుగుతున్నటువంటి నష్టాలు, అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి విదేశీయులకి జరుగుతున్నటువంటి నష్టాలు, ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ పోకడేటువంటి విధానాలని కూడా వాళ్ళు ఎండగట్టడం కూడా జరిగిందండి. ఇప్పటికే ఆల్రెడీ సిఎన్ డస్సీ అని చెప్పి రవాణా శాఖ ఇతను కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక మినిస్టర్ గా ఉన్నారని రిపబ్లికన్ పార్టీ. ఇతను కూడా రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి విధానాలు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే 44,000 విమానాలు నడవలసి ఉంటే 1,800 విమానాలు నిలిచిపోయాయని, దీనివల్ల రవాణా శాఖ కానీ, పన్నుల శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ ప్రతి వ్యవస్థ కూడా కుప్పకూలిపోయిందని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేతుల్లో కూడా పాలన అనేది ఉండకుండా పోతుందని, ఇది పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వం షట్ డౌన్ అనేది ఇంత భారీ స్థాయిలో చూడటం అనేది ఇప్పుడే అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధానాలు, ఎందుకంటే ఈ విధానాలతో పాటు నిన్న మొన్న ట్రంప్ ఏదైతే కొన్ని చట్టాలు తీసుకొస్తామని చెప్పి డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన చెప్పడం జరిగిందో దాంట్లో కూడా భారతీయులకు కానీ విదేశీయులకు కానీ నష్టం పరిచేటువంటి విధానాలని అక్కడ భారతదేశ సంతతికి చెందినటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అనేక మంది విశ్లేషకులు, సామాజికవేత్తలు, అలాగే రాజకీయ నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉందండి. రైట్ సార్, అమెరికాలో ఇంత నష్టం జరుగుతుందని మీరు చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదా నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటున్నటువంటి ట్రంప్ మానసిక స్థితిని మనం ఎలా అంచనా వేయచ్చు అంటారు? ప్రపంచంలో అంటే దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండి. ఇక్కడ కూడా అత్యవసర పరిస్థితులు ఉంటాయి. భారతదేశంలో 3 రకాల ఆర్థిక అత్యవసర పరిస్థితి, రాజకీయ అత్యవసర పరిస్థితి మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ద్వారా అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ కూడా పరిపాలన అనేది రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతూ ఉంటుందండి. కానీ ఎక్కడా కూడా ఏది ఆగదండి. కానీ అమెరికాలో ఇంతవరకు 38 రోజుల పాటు అతిపెద్ద సమ్మె జరుగుతున్న $7 బిలియన్ ఆవిరైపోయినా కానీ, అక్కడ అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా కానీ, విమానాలు కానీ అన్ని వ్యవస్థలు స్తంభించిపోయి ప్రజలు అమెరికాలో 31 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు 5 కోట్ల మంది జనాభా ఇప్పటికీ ఆహారం దొరక్క రోడ్డు మీద భిక్షాటన చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది అనేది చెప్తూ ఉన్నారు. అమెరికాలో కూడా ఇప్పుడు న్యూయార్క్ దేశంలో కూడా ఉచిత బస్సు ఇవ్వటం అనేది అమెరికాలో కూడా ఇటువంటి కూడా పని చేస్తున్నాయి. అంటే ఉచిత బస్సు ఏదైతే ఉందో అటువంటి కొన్ని వాళ్ళు హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది మేయర్ పోస్ట్. ఇటువంటిది విధానాలు అమెరికాలో ఉచిత బస్సు కానీ అమెరికాలో జరుగుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలన్నీ కూడా ట్రంప్ కి వ్యతిరేకంగానే జరుగుతున్నాయండి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు వచ్చినా కానీ 2017 నుంచి 2021లో గతంలో కూడా ఆయన పరిపాలన చేశారు. అప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో కూడా అమెరికా దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు మళ్లించారు. ఆ దేశాలు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు విదేశాంగ విధానానికి కానీ, దౌత్య సంబంధాలకు కానీ, రాయబారి వ్యవస్థ కానీ గొడ్డలు పెట్టిలో ఉన్నాయని చెప్పి దాన్ని వ్యతిరేకించి అతన్ని గద్దె దించడం జరిగింది. తదుపరి ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా మళ్ళీ ట్రంప్ అనేది కొన్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గెలవడం జరిగింది. గెలిచిన ఈసారి కూడా అతను మునుపటి కంటే కూడా అతి ఎక్కువ దేశానికి నష్టం వాటిల్లేటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందండి.
ఆ నిర్ణయాల్లో ఇప్పటికే అమెరికా యొక్క ప్రభుత్వ వ్యవస్థలో 18వ శతాబ్దంలో ఏర్పడినటువంటి అమెరికా వ్యవస్థలో ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో 38 రోజుల పాటు నిరవధికంగా స్వచ్ఛందంగా సమ్మె జరగడం, అది ప్రభుత్వంలో ఉండేటువంటి అంగాలు, ప్రభుత్వంలో ఉండేటువంటి పన్నుల శాఖ, రవాణా శాఖ, ఆరోగ్య శాఖ ఏది పని చేయకపోవడం, అనేక మంది మృతులు, ఆసుపత్రిలో కూడా అత్యవసర చికిత్సలు అందవలసినటువంటి వ్యక్తులు కూడా చనిపోవడం అనేది కూడా జరిగిందండి. అలాగే రవాణా వ్యవస్థ లేకపోవడం, విదేశాలకు వెళ్ళవలసిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళకపోవడం, అలాగే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోవడం, వ్యాపార లావాదేవీలు కానీ, ఉద్యోగులు కానీ అటు యొక్క అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్తబ్దత ఉండటం, అలాగే సెనెట్, అమెరికా యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో సెనెట్ లో ఉండేటువంటి చర్చలు విఫలం అవటం, ఇవన్నీ కూడా అమెరికా దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెట్టవేయబడుతుందండి. ప్రస్తుతం ఇంకొకసారి అమెరికా ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణిస్తే గతంలో దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం కంటే కూడా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అమెరికాలో ఏర్పడనుంది. దీని ద్వారా అనేక వ్యాపార సంస్థలు కానీ, అలాగే కాలేజీలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఆరోగ్య సంస్థలు కానీ శాశ్వతంగా మూతపడిపోయేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. రైట్ సార్, ఆందోళన కలిగించినటువంటి అంశాల్లో మొట్టమొదటిది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 50% పైగా ట్యాక్స్ని భారత్పై వేయటం, ముఖ్యంగా భారత్ని చైనాని టార్గెట్ చేసుకొని వేసినటువంటి ఈ ట్యాక్సెస్కి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది? వారు పూర్తి స్థాయిలో వెనకడి తగ్గేది ఉందా? కోర్టులు మాత్రం ఒక మాట చెప్తున్నాయి, ట్రంప్ మాత్రం మరో రోడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొంత భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని కుట్రతోటే భారతదేశానికి దిగుమతులు ఏవైతే ఉన్నాయో అమెరికా నుంచి వాటి మీద సుంకాన్ని పెంచడం, టారిఫ్లు పెంచడం అనేది కూడా జరిగిందండి. దీని మీద రష్యా కానీ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వడం, ఒక అడుగు వెనక్కి వేయడం కూడా జరిగింది. అదే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి పాకిస్తాన్కి యుద్ధం నేనే ఆపానని చెప్పి భారతదేశం యొక్క ఏదైతే దౌత్య సంబంధాల మీద కూడా అతను కామెంట్ చేయడం, నాకు అంత బలమైన శక్తి నేనని చెప్పుకోవడం, ఇవన్నీ మోడీ గారు కూడా దీన్ని ఎండగట్టడం కూడా జరిగింది. ట్రంప్ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఎండగట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రష్యా తోటి ఏదైతే ఉక్రెయిన్ యుద్ధాలు జరిగినాయో ఆ ఉక్రెయిన్ యుద్ధం భారతదేశం ఆపాలని, రష్యాకి కొంత చెయ్యాలని చెప్పి మన భారతదేశం మీద అమెరికా ట్రంప్ కొంత మేర ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడికి కూడా లొంగకుండా వాళ్ళ యొక్క దేశం యొక్క విధానాల్లో కూడా భారతదేశం వినవాలని చెప్పింది. ఈ సమయంలో రష్యా భారతదేశానికి అనుకూలంగా, ఒకవేళ అమెరికాలో కనుక ఏదైనా నష్టం జరిగి భారతీయులు ఏమన్నా బయటకు వచ్చేస్తే, భారతదేశం ఏదైనా నష్టపోయినా ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారతదేశాన్ని ఆదుకోవడానికి రష్యా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందని పూర్తిది. రైట్ సార్, రష్యా గురించి చెప్పారు కనుక తన మాట విని భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గించింది, అందుకే వచ్చే సంవత్సరం నేను భారత్ వెళ్తున్నా అని ఈరోజు ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి భారత్ వస్తానంటున్నాడు ట్రంప్కి, ఇది గతంలో లాగా వెల్కమ్ ఉంటుందా, ముర్దాబాద్ ఉంటుందా? మన భారతదేశం అనేది అతి పెద్ద ప్రజాస్వామ్యం అండి. ఇక్కడ ఏ దేశం వ్యక్తులు వచ్చినా ఇక్కడ సాధారణంగా ఆహ్వానించేటువంటి విధానాలే ఉంటాయి భారతదేశంలో ఇప్పుడు వరకు గమనించారేమో, ఇప్పుడు మనం విరోధం ఉన్నటువంటి ముస్లిం దేశాలతో కూడా, తాలిబాన్ దేశాలతో కూడా మన రీసెంట్ గా మోడీ గారు కొన్ని చర్చలు జరపడం, వ్యాపార దౌత్య సంబంధాలు కూడా పెట్టుకోవడం అనేది జరిగిందండి. దౌత్య సంబంధిత రాయబారాలు కూడా నడపడం జరిగిందండి ఈ తాలిబాన్ దేశాలతో. మరి తాలిబాన్ దేశాలతో లాంటి దేశాలతోటే మనం దౌత్య సంబంధాలు పెట్టుకున్నటువంటి భారతదేశంలో ఇప్పుడు ట్రంప్ అనేది ఆహ్వానాలు ఏమారు. కాకపోతే ఏదైతే విధానాలు ఉన్నాయో భారతదేశంలో ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయాలి. ఈవెన్ భారతీయులు కూడా అమెరికాలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా గమనించారు. భారతదేశం మీద ఎగుమతుల మీద సుంకాలు పెంచడం, భారతీయుల యొక్క వీసాల మీద కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకురావడం, ఇటువంటి అన్ని కూడా అవలంబిస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా భారతీయులు ఒకంత అమెరికా ట్రంప్ మీద కోపం పెంచాయి. ఖచ్చితంగా వ్యతిరేకత అయితే భారతీయులు కూడా గోబ్యాక్ అనే నినాదం చేస్తారు, అది అందులో డౌటే లేదు. ఆయన వచ్చినప్పటికీ కూడా అతన్ని వ్యతిరేకించేటువంటి సందర్భాలు కూడా భారతదేశంలో 100% కనపడతాయి. ఎందుకంటే భారతదేశం అనేది ఏ దేశానికి అపకారం చేయదండి. మీరు గమనించడం లేదు, మన దేశం మీద ఏదైనా దేశం చేసినప్పుడు భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో ఒక మంచి నేమ్ ఉన్నటువంటి దేశం అండి.
అది దౌత్య సంబంధాలు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మరింత బలపడ్డాయి. బంగ్లాదేశ్కి మనకి కొన్ని కొన్ని సరిహద్దు వివాదాలు అన్ని కూడా సమసిపోయాయి. ఒక పాకిస్తాన్తో మాత్రమే ఉన్నాయి. ఏ దేశం వాళ్ళు వచ్చినా కానీ, ఈవెన్ చైనా కూడా మన మీద యుద్ధం చేసినప్పటికీ కూడా చైనా కూడా మన దేశానికి వచ్చిన సాధారణంగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. కానీ మోడీ గారు అవలంబించినటువంటి విధానాలు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కూడా గొడ్డలు పెట్టిలా ఉంది కాబట్టి, భారతదేశం యొక్క ఆర్థిక మాన్యంలో కూడా భారతదేశానికి కూడా కొంత నెట్టుతుంది కాబట్టి, ఖచ్చితంగా భారతీయులు కూడా కొంతమంది అతని రాకను కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం లేకపోలేదండి. ప్రభుత్వం వైపు అయితే ఖచ్చితంగా ఎర్రతి ఆయనకి సకల మర్యాదలు చేసేటువంటి అవకాశం ఉన్నా, కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల మట్టుకు అతను వ్యతిరేకించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందండి. రైట్ సార్. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయినటువంటి ఊబకాయం, గుండె జబ్బు లేదా ఇతరటువంటి జబ్బులకి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి జీవోని ఇతర దేశాలు ఏ విధంగా చూస్తున్నాయి, విదేశాలు అంటే అదర్ దాన్ భారత్? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ఈ నిర్ణయాలు అంటే పూర్తిగా ఇంకా జీవో రావాలి అన్నారు కాబట్టి మల్లికార్జునరావు గారు కొంతమేర అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమేర బయటకు వచ్చాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయండి. అంటే అన్ని దేశాలు కాదు, ఈ నిర్ణయాల వల్ల నష్టపోతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల వల్ల ఆ దేశాలన్నీ కూడా అమెరికా తీసుకున్నటువంటి విధానాల మీద కూడా వ్యతిరేకిస్తున్నాయండి ఇప్పటికీ కూడా. ఇప్పుడు రష్యా కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రష్యా అలాగే జపాన్ ఇటువంటి దేశాలన్నీ కూడా వారితోటి సంబంధాలు అనుకుని, దక్షిణాఫ్రికా ఇటువంటి దేశాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేయాలి. అంటే సొంతంగా వారికి వెదగడానికి ప్రయత్నం చేసి అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా ఏ దేశానికి ఆ దేశం బలమైన దేశంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఇటువంటి విధానాల వల్ల. రైట్ సార్. మేము ముందుకెళ్తామని కొన్ని దేశాలకు చెప్పడం కూడా జరిగిందండి. రైట్ సార్. ఇదే అయ్యప్ప గారు ఇక్కడ ఇంకో మాట చెప్పండి. ఇందాక మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి అని యువతకు పిలిపిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని యువతకు మీరేం చెప్పదలుచుకున్నారు? అమెరికా వైపే చూస్తున్న డాలర్ డ్రీమ్స్లో బతుకుతున్నటువంటి యువతకి మీరే సజెషన్స్ ఇస్తారు? ఖచ్చితంగా అండి. భారతదేశంలో అనేది న్యాచురల్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో డెన్మార్క్ అనేది విండ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది. భారతదేశంలో 3 సముద్రాలు, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం కూడా ఉంది. తీరరేఖ అత్యధికంగా గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అలాగే గోవాలో కూడా ఉందండి, కర్ణాటకలో ఉంది. అంటే తీరరేఖ ఉన్నటువంటి ఈ దేశాల్లో విండ్ ఎనర్జీని అంటే దాదాపు డెన్మార్క్ అలాగే ఇవన్నీ కూడా విండ్ ఎనర్జీ మీద ఆధారపడి ఆ దేశం యొక్క ఎకానమీ అనేది గ్రో అవుతుందండి. భారతదేశంలో విండ్ ఎనర్జీలో సృష్టించడంలో వెనకబడుతుంది. భారతదేశం కనుక విండ్ ఎనర్జీలో కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసి పెట్టుబడులు అనేవి ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఇక్కడ విండ్ ఎనర్జీలో కూడా జాబ్స్ వస్తాయి. అలాగే సోలార్ ఎనర్జీ కూడా మనం వాడుకోవచ్చు, విండ్ ఎనర్జీని వాడుకోవచ్చు. అలాగే భారతదేశం ఔషధాలకి నిలవైనటువంటి అనేక ఔషధాలను కూడా తయారీ సంస్థలు కూడా భారతదేశంలో లేకపోవడం అనేది దురదృష్టకరం. అంటే భారతదేశంలోని ఎర్రచందనం కానీ ఇవన్నీ కూడా ఔషధాలకి వేప కానీ ఎర్రచందనం కానీ ఇటువంటి అన్ని కూడా ఔషధాల తయారీలో వాడుతున్నారు. అంటే భారతదేశం నుంచి ఉపకరణాలన్నీ వెళ్ళినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముడి సరుకులకి సంబంధించినటువంటి ఇక్కడ పరిశ్రమలు లేకపోవడం అనేది ఒక దురదృష్టకరం. ఈ రకంగా భారతదేశంలో ఉండేటువంటి సహసిద్ధమైనటువంటి వనరులతోటి ఈ ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు మనం అంత ఎందుకండి, ఇప్పుడు సింగపూర్ చూస్తున్నామండి. సింగపూర్ లో ఒకే పార్టీ అధికారంలో ఉందండి, పీపుల్ పార్టీ. ఆ పీపుల్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అది 64 సంవత్సరాల పాటు ఒకే ప్రభుత్వం ఎన్నుకోబడింది, ఒకే ప్రభుత్వం ఉంది. ఆర్థిక మాన్యం చిన్నాభిన్నం అయినటువంటి సింగపూర్ ని కేవలం షిప్పింగ్ కంపెనీలు పెట్టి షిప్పింగ్ హార్బర్స్ ద్వారా విదేశీ ఎగుమతులు దిగుమతుల మీదే ఆధారపడి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రపంచ దేశాలలో ఒక గణనీయమైనటువంటి స్థాయిలో ఉంది. కానీ మన దేశంలో కూడా షిప్పింగ్ హార్బర్లు పెట్టుకోవడానికి అనేక పోర్టులు అందుబాటులో ఉన్నా కానీ భారతదేశం వాటి వైపు పూర్తి స్థాయిలో మార్చుకోలేకపోతుంది. దీని మీద భారతీయులందరూ కూడా విదేశాలకు వెళ్ళవలసి వస్తుందండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి మౌలిక వసతుల్ని ఆదాయ వనరులుగా మార్చి ఆదాయ వనరుల్ని పారిశ్రామికంగా మనం డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం అనేది ఇతర దేశాలకు వెళ్ళక్కర్లేదండి. అంటే భారతదేశంలో ఉపఖండ శీతోష్ణ స్థితి ఉంటుందండి, ఆయన రేఖ శీతోష్ణ స్థితి. అంటే ఇక్కడ వర్షాభావం పరిస్థితులు కానీ శీతోష్ణ స్థితి పరిస్థితులు కానీ టెంపరేచర్ కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఒక రకంగా ఉండవండి, విభిన్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి. ఇక్కడ ఏమవుతుందంటే చైనా చూడండి ఇన్ డీటెయిల్ గా ఎలా డెవలప్ అయింది. చైనా పరిస్థితులు మన దేశంలో కూడా ఉన్నాయండి. చైనా యొక్క ఆర్థిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో మన దేశంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే అవినీతి అనేది చైనాలో ఉంటే ఖచ్చితంగా ఆర్థిక నేరస్తులకి మరణ శిక్షలు కూడా వేస్తారు. కానీ భారతదేశంలో ఆర్థిక నేరస్తులు ఎక్కువ ఉండటం వల్ల తీసుకొచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ లో నిధులన్నీ కూడా
వేరాటికి పడుతున్నాయి. దాని ద్వారా భారతదేశం అనేది అభివృద్ధి చెందట్లేదు. అభివృద్ధి చెందిన దేశంగానే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఐటీ ఉన్నదండి. అరటి మనం ముగ్గుపోతే బయట పాడేస్తున్నాం. అదే ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తాయి? డ్రైయర్ లో పెట్టి అరటి పండును కూడా డ్రై ఫ్రూట్ గా మార్చి విదేశాలకు అమ్మేటువంటి వాళ్ళు టెక్నాలజీ టెక్నాలజీ వాడు. చేసుకున్నారండి. అంటే ప్రపంచ దేశంలో ఏ దేశాలు, ఇప్పుడు డెన్మార్క్ ఉంది విండ్ ఎనర్జీ, అలాగే సింగపూర్ ఉందండి షిప్పింగ్ హార్బర్, ఇటువంటి అన్ని ఉన్నాయండి. ఇప్పుడు మల్లికార్జున గారు అంటున్నారు భారతదేశంలో ఉంటే భారతదేశం యొక్క పరిస్థితులు కూడా ఆ జాబ్ కూడా ఉండాలి కదండి. ఇక్కడ ఆ జాబ్ ఉండాలంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని పారిశ్రామికల కింద మార్చేటువంటి వెసులుబాటు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా పారిశ్రామికంగా మనం కూడా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎగుమతులు దిగుమతులు కూడా పెరుగుతాయి. తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయండి. భారత్ యొక్క దేశం మీద చూడాలి. ఒకప్పుడు మీరు చూసే ఉంటారు. ఈ రోజుని ఉజ్జయిని గాని, తక్షశిల గాని, నలంద గాని, ఇటువంటి ప్రపంచ దేశాల్లో కూడా పేరొందినటువంటి విశ్వవిద్యాలయాన్ని కూడా భారతదేశంలోనే ఉండేయండి. కానీ ఈ రోజుని అమెరికాలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఇటువంటి వాటికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? భారతదేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఆ విద్య, ఆ యొక్క ఆ బేస్ అంతా కూడా పోయిందండి. మళ్ళీ తిరిగి ఆ లైన్ తీసుకురావచ్చు. ఇప్పుడు సాహిత్య కళలు ఉన్నాయి. ఏది కూచిపూడి, మోహినియాట్టం, కథక్కలి, ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాల్ని మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇటువంటి ప్రపంచ దేశాల్లో, ఇతర దేశాల్లో ఏర్పాటు చేయగలుగుతున్నారు. భారతీయులకి టూరిజం మీద ఏమవుతుందంటే ఎకో టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, ఎకో డైవర్సిటీ టూరిజం ఉంది. భారతదేశంలో అరకు ఉంది, ఊటీ ఉందండి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అంటే దీన్ని టూరిజం హబ్ కింద కూడా మార్చేటువంటి పరిస్థితులు, అలాగే కేరళలో మలబార్ కోస్ట్ లో మాంగ్రూస్ అడవులు ఉన్నాయి. ఇటువంటి టూరిజం సెక్టార్ ను కూడా మనం డెవలప్ చేసుకునేటువంటి విధానాలు ఉన్నప్పటికీ కూడా టూరిజం మీద బతికేటువంటి దేశాలు, టూరిజం మీద ఆర్థిక వ్యవస్థని మెరుగుపెట్టేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కేవలం ఒక టూరిజం మీదే బతికేటువంటి అనేక దేశాలు ఉన్నాయి. మనకి టూరిజం ఉంది, మనకి పోర్ట్స్ సంబంధించిన పోర్ట్స్ ఉన్నాయి, సముద్ర తీర రేఖలు ఉన్నాయి, సముద్ర తీరాలు ఉన్నాయి. ఇన్నున్నప్పటికీ కూడా భారతదేశం డెవలప్ అవ్వకపోతుందండి. డెవలప్ చేయాలని ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు రీత్యా ఇప్పటికైనా భారతదేశం మన దేశంలో ఏ విధానాల్ని, ఏ రకంగా పారిశ్రామికంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందించవచ్చు, ఇక్కడే ఉద్యోగాల రూపకల్పన, ఉద్యోగ సృష్టి ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా భారతీయులు అనేది విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవండి. రైట్ సార్, మీరు అన్నట్టుగా నలంద యూనివర్సిటీ కూడా ఇటీవలే ప్రారంభం కూడా అయింది భారతదేశంలో. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఊరంతా ఒకదారి ఉలిపికట్టదు ఒకదారి అన్నట్టుగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒత్తిడిని దాటుకొని గూగుల్ కంపెనీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ స్థాపించడానికి ముందుకు వచ్చారు. సో ఈ పరిస్థితుల్లో కంపెనీలన్నీ అమెరికా నుంచి బయటికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందంటారా? 100% ఇప్పుడు ఇప్పటివరకు ప్రపంచ దేశాలు అక్కడ అభివృద్ధి చెందినాయండి. ఇప్పుడు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ జరిగిందో, ప్రపంచీకరణ ఎప్పుడైతే జరిగిందో, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడ పెట్టుబడులు పెడితే మనకి ఉద్యోగాలు అంటే తక్కువ కాస్ట్ కి లేబర్ ఎక్కడ దొరుకుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తక్కువ పెట్టచ్చు, ల్యాండ్ కాస్ట్, లేబర్ కాస్ట్, రెంట్లు కానీ, కరెంట్ బిల్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తాయండి. ఒకప్పుడు భారతదేశంలో ఎయిర్లైన్స్ అంత డెవలప్ అవ్వలేదండి. అప్పుడు షిప్పింగ్ మీదే చేసేవారు. అంటే విదేశీయులు మన దేశానికి వచ్చి ఏదైనా పెట్టుబడుల మీద కానీ, ఏదైనా చర్చలు జరపడం కానీ, ఆ కంపెనీ యొక్క విధానాల గురించి మాట్లాడుకోవడం కానీ ఇక్కడ వెలిసిపట్టి ఉండేది కదా. ఇప్పుడు అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎయిర్లైన్స్ అన్ని డెవలప్ అయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ వసతులన్నీ కూడా కల్పించబడుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మీరు గతంలో 1995 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఎంత స్పీడ్ గా గ్రో అయింది అనేది మనం చూస్తున్నాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైతే హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి ఈ రోజుకి వితిన్ 30 years లో ఎంత గ్రో అయ్యిందో అమెరికా అనేది, అదే మన హైదరాబాద్ అనేది మీరు చూడొచ్చు. అలాగే చెన్నైలో కూడా రామానుజం హైటెక్ సిటీ అండి. ఇప్పుడు వరకు అమెరికాలో ఉండేటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడే పనిచేస్తున్నాయండి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా నేను చెప్పానండి, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్లు ఎక్కువ ఉన్న దేశం ఇండియా అండి. డెన్మార్క్ వెస్టాస్ అనే ఒక కంపెనీ ఉన్నది, డెన్మార్క్ బేస్డ్ విండ్ ఎనర్జీ కంపెనీ. అది కూడా భారతదేశంలోకి ఎక్కువ మంది, చెన్నై ఉన్నదండి. ఇప్పుడు ఆ బ్రాంచ్ అనేది హైదరాబాద్ లో కూడా పెట్టాలని చూస్తున్నారు. యుఎస్టీ గ్లోబల్ అండి, యుఎస్టీ గ్లోబల్ కానీ ఇటువంటి ఇవన్నీ కంపెనీలు అన్ని కూడా విదేశీ కంపెనీలు అండి. ఈ రోజున భారతదేశంలో బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, అలాగే పూణే కానీ, ఢిల్లీ కానీ వీటిల్లో పెట్టుబడులు పెట్టినాయండి ఆల్రెడీ. ఇలాంటి విధానాల వల్లే
ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా జంకుతారు. భారతీయులు కూడా పని చేయడానికి వీసా కఠినతరం చేయడం ఇటువంటివన్నీ చేస్తే ఉద్యోగులు ఎక్కడ దొరుకుతారని పని చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ఉద్యోగులు దొరుకుతారో అక్కడే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందండి. రైట్. ఆ రకంగా భారతదేశంలో కూడా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం లేకపోలేదండి. ఇది కూడా భారతదేశానికి కొంతకాలం పాక్షికంగా కొంత ఇబ్బందులు గురైనప్పటికీ కూడా భవిష్యత్తు కాలాల్లో ఇదొక వరంగా కూడా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా డిబేట్లో పాల్గొన్నందుకు. ఆందోళన కలిగిస్తున్న జీవో ఏదైతే ట్రంప్ రిలీజ్ చేసినటువంటి జీవో ఉత్త ప్రచారం కూడా కాకపోలేదు. కీప్ వాచింగ్ వైకే టీవీ.